మొన్న గాంధీ మార్కెట్ లో ఉంటానని చెప్పి తప్పించుకు తిరుగుతున్నావా? ఇప్పుడు ఎక్కడికి పోతావు? పద స్టేషన్ కి. ఎందుకు? నేను అరెస్ట్ చేస్తున్నాను. వారెంట్ ఉందా? అమ్మని అమ్మ, నీకు లా పాయింట్లు కూడా తెలిసే? లా పాయింటే కాదు, లాకి ఈత్వం కూడా వచ్చు. మొన్న ఈ మధ్య లాయర్ లంబోదరం గారింట్లో వంట పని కూడా చేశా. వంట పని చేసావో గంట కొట్టావో నాకు అనవసరం. నోరు మూసుకుని స్టేషన్ ఉన్నాడు. నేనే వస్తాను, చేతి. నువ్వు ముట్టుకున్నప్పుడే అనుకున్నాను, ఒంటరిగా ఒక ఆడపిల్ల వీధిలో తిరిగితే చాలు ఏదో ఒక వంక పెట్టి తీసుకెళ్లి లోపల పడేయటం, మీ ఇష్టం వచ్చినట్టు చేయటం. మొన్న ఆ మధ్య సీత అనేమని ఏం చేశారు నాకు తెలీదా? మొన్న ఈ మధ్య సుశీల అనేమని ఏం చేశారు నాకు తెలీదా? అంతెందుకు, మా పేటలోనే గాయత్రి అమ్మాయిని తీసుకువెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్టంతా చేశారు. ఎందుకయ్యా మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తారు? ఇదిగో చూడు, డిపార్ట్మెంట్ లో ఎవడో ఒక వెధవ పని చేశాడని మొత్తం డిపార్ట్మెంట్ నే తిట్టకు. నాలాంటి శ్రీరామచంద్రులు కూడా. అందరూ శ్రీరామచంద్రులే. నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి పనులు చేస్తే ఇంకెవరితో చెప్పుకోమంటారు? ఎలక్షన్ మీటింగ్ లో చెప్పినట్టు బాగానే చెప్పావు కానీ నడు స్టేషన్. బాబాయ్ నమస్తే. ఇదిగో చూడు, గిట్టగా పొట్టిగా మట్టంగా ఉండి బత్తాయిల రాలేదు బాబు. ఏం తప్పు చేసింది? దొంగతనం చేసింది. నా మనసు దోచుకుంది. సోది చెబుతానమ్మా సోది చెబుతాను. శోధింటారా? అక్కర్లేదమ్మా. సోది చెబుతానమ్మా సోది చెబుతాను. సోది సోది చెబుతానమ్మా సోది చెబుతాను. సోది చెబుతానమ్మా సోది 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 చెప్తానమ్మా. అమ్మని అమ్మాయి నిజంగా పులిసోళ్ళకున్నాడు. మరి నాకు సోది చెప్తావా? చేయి చూసి చెప్తానండి. నా చేతిలో ఉంటే నిన్నెందుకు అడుగుతాను? అదే రేఖ చూసి చెప్తానండి. రేఖ చూసి చెప్తావా? అక్కడ కూర్చోండి. తెలిసినాది తెలిసినాది. ఎవరు తెలిసింది? రాడీపేటలో 3వ వీధిలో ఒక చక్కడమ్మాయి బతాయిలు అమ్ముకుంటూ వచ్చినాది. కరెక్ట్ కరెక్ట్. అప్పుడు నువ్వు అక్కడికి వచ్చినావు. కరెక్ట్. మఫ్టీలో వచ్చినావు. కరెక్ట్. మీసాలు తిప్పినావు. కరెక్ట్. పోలీసులు అన్నావు. కరెక్ట్. మరి నన్ను నమ్మలేదే. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ ఉంది? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? నీ ముందరేనున్నాడు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. అమ్మని అమ్మ చేది 6 గంటల నుంచి నీ ముందు కూర్చొని చోటు చెప్తున్నాను, ఆ మాత్రం తెలీదు? ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగించి? మట్టి బుర్ర. అలాగే ఉంది. నీలాంటి మట్టి బుర్ర ఉండబట్టి దేశం ఇలా తగలడింది. అయితే చిలకమ్మ నన్ను లవ్వాడిందన్నమాట. లక్ష్మీ ప్రసన్నం మహాలక్ష్మీ ప్రసన్నం దేవి ప్రసన్నం. నమస్కారం అండి. ఏమిటే శివకాయ పందలాడే దైవ దర్శనం చేసుకుని వచ్చేస్తున్నావు? మా మామ పోలీస్ డ్యూటీ మీద అమృత్సర్స్ వెళ్లారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని దండం పెట్టుకొస్తున్నా. నీళ్లు బంగారంగా పెళ్లి చేసేసుకున్నావు అనమాట. కానీ కట్నం లేకుండా మగాళ్ళలాగా ముందుకొచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మామ. చేసుకోక పోలీసు వాణి చేసుకున్నావేమిటి? డ్రెస్ చూస్తే భయం వేస్తుందేమో కానీ మనసు మాత్రం బంగారం. నువ్వు బంగారమే గాని ఆ చేతిలో కర్ర ఏమిటి? ఇది కర్ర కాదండి, లాఠీ. మా మామ పోతూ పోతూ నాకు గుర్తుగా ఇచ్చి వెళ్ళాడు. ఓ సూర్యమోహమా, ఈ కర్ర నీకు కాపలా ఏమిటే? దాని సంగతి మీకేం తెలుసండి? రాముడు అడవిలో భర్తుడికి ఏమి ఇచ్చాడు? పాదుకలు. పృథ్వీరాజు యుద్ధానికి వెళితే ఏమిచ్చాడు? అంతెందుకు, మన కంసాలి భద్రయ్యలేడు ఊరు వెళితే పెళ్ళానికి ఏమిచ్చాడు? సుత్తి ఇచ్చాడు. అలాగే మా మామ నాకు లాఠీ ఇచ్చాడు. ఆ పారిపోయిన వాడు మళ్ళీ వస్తాడన్న నమ్మకం ఏంటి? వాడు ఏ దుబాయో పారిపోయి ఉంటాడు, ఏ రాధాబాయినో పెళ్లి చేసేసుకునే ఉంటాడు. నా మాట విని ఆ కర్ర అవతల పారేసి నాతో రా రా చిలక చిలక. బంగారం ఇస్తావా? బంగారం చంపేస్తే నీకేమైనా మాట్లాడమంటే బంగారం చూసుకుంటావా? ఈ కర్ర సంగతి ఏంటో తెలుసా నీకు? కిందికేనా పనికొస్తుంది?